మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఖాతాలలో మనకి రేపటి నుంచి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారి ఖాతాలలో 1 గంట సమయం నుంచి దాదాపు 18,000 రూపాయలను నిధులను వారి ఖాతాలలో విడుదల చేస్తున్నట్లు మన ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం, దాంతో పాటుగా తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులను అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు కూడా తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది ఈ వీడియోలో మీకైతే తెలియడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకి కూడా ఏడాదికి 18,000 రూపాయల నిధులను అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. ఇక ఈ డబ్బులను రేపటి నుంచి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో పంపిణీ చేసేందుకు అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన కూటమి ప్రభుత్వం. ఇక ఎవరెవరికి రేపటి నుంచి ఏ జిల్లా మహిళల ఖాతాలలో ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు ఈ ఏదైతే ఆడబిడ్డ నిధి పథకం, ఏదైతే తల్లికి వందనం పథకం డబ్బులు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఎటువంటి మహిళల ఖాతాలలో ఈ డబ్బులను జమ చేయబడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనైతే ఉంచుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకి ఎవరైతే 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళల ఖాతాలలో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి 18,000 రూపాయల నిధులు అయితే కేటాయించబోతున్నారు. ఈ పథకం కోసం డబ్బులను అయితే సిద్ధం చేసినట్లు ఇక్కడైతే తెలుస్తుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ ఖాతాలలో ఈ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే మీరైతే తప్పకుండా ఆధార్ కార్డు, ఏదైతే బ్యాంక్ పట్టా, పాస్బుక్, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్ డబ్బులను అయితే పొందకుండా అయితే ఉండాలి. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 నుండి 59 సంవత్సరాల లోపు ఇంటింటా ప్రతి మహిళకైతే ఈ 18,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి ఈ నెల చివరి ఆఖరిలో నుంచి అయితే ఈ నిధులను అయితే మహిళల ఖాతాలలో పంపిణీ అయిపోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు మీరైతే పొందాలనుకుంటే మీరైతే తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.